హాయ్ బ్రో. అన్న ఇప్పుడు సైమా అవార్డ్స్లో చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి పోటీ పడింది కదా, అంటే చూసేవాళ్ళు కూడా ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. మీరు కమెంట్ చేస్తే అందరూ కామెంట్స్ చూస్తారు కాబట్టి ఒకసారి కామెంట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. భయ ఇప్పుడు చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి పోటీ పడింది యాక్టింగ్లో. మీరైతే ఎవరికి ఓటేస్తారు మరి వారి ఇద్దరిట్లో? నేనైతే రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి రామ్ చరణ్ ఫ్యాన్ అంటే మ్యాక్సిమం చిరంజీవి గారి డాడీ కాబట్టి మేమైతే చిరంజీవి గారికి ఓటేస్తాం. చిరంజీవి గారికి ఓటేస్తారా? యాక్టింగ్ విషయంలో ఇంకా చిరంజీవిని మించిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. అంటే చిరంజీవి గారు అంటే ఎందుకు మరి అంత ఇష్టం మీకు? ఏమో బ్రో, అంటే అతని డ్యాన్స్కి నేను ఇన్స్పిరేషన్. అతను డ్యాన్స్ చూస్తే అతను డ్యాన్స్ కొరియోగ్రఫీ ఇచ్చేది కొంచెం, దాన్ని ఇంకా స్టైల్గా చేసేది చిరంజీవి గారు తప్ప ఇంకెవరు చేయలేరు. అంతే, ఆయన గ్రేస్ని ఆయన యాక్టింగ్ని ఎవరు మించలేరు, మించరు కూడా. అంటే చిరంజీవి గారి మూవీస్లో మరి ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మీకు? నాకు బాగా ఇష్టమైన మూవీ పాత మూవీ ఒకటి ఉంది, వేట అని. దాంట్లో పగ తీర్చుకుంటాడు చూడు, అది బ్రో మూవీ అంటే అది వేట. వేట అంటే అతన్ని జైల్లో వేస్తారు కదా, వేరే అండమాన్ జైలు అని ఉంటుంది. ఆ మూవీ అంటే పిచ్చి బ్రో, ఎందుకంటే దాంట్లో పగ తీర్చుకుంటాడు చూసావా. ఫస్ట్ లో ఇతన్ని ఎంత హింసించారో విలన్స్, తర్వాత అంత పగ తీర్చుకుంటాడు సెకండ్. ఆ మూవీ అంటే బాగా ఇష్టం. నెక్స్ట్ వచ్చి బావగారు బాగున్నారు, ఆ సినిమా ఇంకా అల్టిమేట్. చిరంజీవి గారి యాక్టింగ్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది మరి? చిరంజీవి గారి యాక్టింగ్ మళ్ళీ పేరు పెట్టాల్సిన అవసరం లేదు, గూస్ బంప్స్ వస్తాయి ఇప్పుడు అతని యాక్టింగ్ చూస్తే, గూస్ బంప్స్ అంతే. అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ.